ఏంటి సార్ సందీప్ రెడ్డి వంగ గారితో మీకున్న కనెక్షన్ ఏంటి? ఆయన సందీప్ రెడ్డి వంగ గారి లక్షణం ఏంటంటే, ఇప్పుడు మేకింగ్ నాకు తెలుసు, రైటింగు నాకు తెలుసు. నేను గొప్ప రైటర్నని నేనేం అనుకోను. నా స్క్రిప్ట్ వరకు నాకు ఒక క్లారిటీ ఉంది ఏం కన్వే చేయాలనేది. మ్యూజిక్కా సౌండ్స్ రెఫరెన్సెస్ ఇచ్చి ఇలాంటి చేయాలని మ్యూజిక్ డైరెక్టర్ని అడుగుతాను. ఆయన దగ్గర రాకపోతే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వస్తాను. కానీ లిరిక్స్ విషయంలో మటుకు నా సిచ్యువేషన్స్ ఇవి అని చెప్పడం వరకే చేయగలను. కానీ నాకు ఆ లిరిక్స్ విషయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తే ఉండాలి అని చెప్పి నన్ను నమ్మారు. అడ్లు ఉండవు, ఏముండవు. ఒకసారి డౌట్ అడుగుతారు, ఈ డౌట్ ఇలా వస్తుంది ఏంటంటే దాన్ని క్లియర్ చేసా అంటే, అరే నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు సార్, మీరే కరెక్ట్ అంటారు. ఇప్పుడు మహా ఎప్పుడో 4-5 పాటలకు ఒకటి రెండో వర్షన్ వస్తుంది అంతే. అలా పూర్తిగా నమ్మే వ్యక్తి. ఓకే, అంటే ఫ్రీ హ్యాండ్ అనొచ్చు. ఫ్రీ హ్యాండ్. ఎలా ఉంటుంది సార్ ఆయనతో డిస్కషన్స్ కానీ అన్ని ప్రెస్ మీట్లో కానీ వీటిలో చూసినా ఆయన వ్యక్తిత్వాన్ని వేరే రకంగా పొట్రే అవుతూ ఉంటుంది కదా. అంటే ఒకటి బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు అందరూ కోపం ఉన్న తీక్షణంగా చూస్తుంటారు, లేకపోతే ఎక్కువ గడ్డం ఉండి కళ్ళు తీక్షణంగా ఉంటే వాళ్ళు చాలా కోపగ్రస్తులు, వాళ్ళు అసలు సీరియస్ పీపుల్ అనుకుంటారు. కానీ అది ఏమి ఉండదండి. ప్రొఫెషనల్, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కువ ఏంటి ఆ డైరెక్టర్ లాగా ఈ డైరెక్టర్ లాగా అలాంటి పుకార్లు ఉండవు, గాసిప్స్ ఉండవు. ఆ సన్నివేశం ఏంటి, ఆ కథ ఏంటి, దానికి లేదా వ్యక్తిగత జీవితంలో అభిరుచులకి సంబంధించిన సరదా ప్రశ్నలు. ఇది చూసే నాకు మొన్న ఒక పెద్ద పార్టీ స్పీకర్ గిఫ్ట్ ఇచ్చారు. అవునా? స్పిరిట్ రాస్తున్నారు సార్? స్పిరిట్ రాసే సందర్భంలోనే. సో అలాంటి వ్యక్తిగతమైన సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా సున్నితంగానే ఉంటాడు, చాలా సరదాగానే ఉంటాడు. అండ్ ఏమి చండశాసుడు అన్నంత భావం ఏం కలగదు. ఇది సన్నివేశం, దీనికి మీరు ఏం రాస్తారో మీ ఇష్టం.